హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. మన నాగా డివోషనల్ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి. మనం ఈరోజు ఈ వీడియోలో చాలా మంచి వీడియో అండి. టాపిక్ ఇది అందరికీ అవసరమయ్యే ఉపయోగపడే టాపిక్ అండి. టాపిక్లోకి వెళదాం. ఏంటంటే రాసులు అనారోగ్యం జాగ్రత్తలు. రాసులను బట్టి అనారోగ్యాలు వస్తాయటండి. వాటికి జాగ్రత్తలు తెలుపుతున్నారు ఇక్కడ. ఇది నేను వీడియో చేస్తున్నానండి. అదండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. రాసులు అనారోగ్యం జాగ్రత్తలు. సాధారణంగా అనారోగ్యాలు 12 రాసుల వారికి వేరువేరుగా ఉంటాయి. అవి రాకముందే కొన్ని రకాల జాగ్రత్తలు పాటించి ప్రయోజనం పొందవచ్చు. అసలు జ్యోతిష్య శాస్త్రరీత్యా ఏ ఏ రాసుల వారికి ఎలాంటి అనారోగ్యాలు సూచించబడుతున్నాయి, వారు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి అనే విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు మేషరాశి గురించి తెలుసుకుందామండి. సాధారణంగా ఈ రాశి వారికి తల, ఉదరం, పైత్యం, నత్తి, మూత్రపిండాలు, అగ్నిద్వార ఇబ్బందులు, కురుపులు, చర్మ వ్యాధులు కలిగే అవకాశం ఉన్నది. అంతేకాకుండా అండవ్యాధులు, ఉష్ణంతో కూడిన కఫం, రక్త సంబంధ వ్యాధులు హెచ్చు. జాగ్రత్తలు: 1. ధ్యానం చేస్తూ ఉండాలి. 2. చల్లదనాన్ని ఇచ్చే పూల వాసన. 3. పసుపు, తేనె పరగడుపున తీసుకోవాలి. ఆహారంలో కందిపప్పు ఎక్కువగా ఉండాలి. మేషరాశి వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు మనం వృషభ రాశి గురించి తెలుసుకుందాము. గొంతు, హృదయం, మూల సంబంధ వ్యాధులు, అపస్మారక సంబంధ వ్యాధులు, కఫం, ట్రాన్సిల్స్ ఉన్నాయి కదండి గొంతులో. డాన్సిల్స్, డిప్తీరియా, పయోరియా, పళ్ళకు సంబంధించిన వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ. గుహ్యావయవాలు, నాభి ప్రదేశాలను ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలి. మూత్రవ్యాధులు, రక్తహీనత, ఉబ్బసం వంటివి కూడా కలగవచ్చు. జాగ్రత్తలు: ధ్యానం, మెడిటేషన్ చేయాలి. 2. వ్యాయామం చేయాలి. ఇప్పుడు మిథున రాశి వారి గురించి తెలుసుకుందామండి. విశ్రాంతి లేకపోవడం, ఊపిరితిత్తుల వ్యాధులు, మనోవ్యాధి, ప్రాణవాయువు, ఆక్సిజన్ లేకపోవుట, మూలవ్యాధి, న్యూమోనియా, క్షయ, ఫ్లూ, అండవ్యాధులు, మానసిక రోగాలు, చెవుడు, తలనొప్పి, ఉన్మాదం మొదలైన వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది. జాగ్రత్తలు: పౌష్టికాహారం తీసుకోవడం, గాలి వెలుతురు ఉన్న గృహ నివాసం, క్రీడలు, వ్యాయామం తప్పనిసరి. అంతేకాకుండా ఆరోగ్యాన్ని ప్రసాదించే మొలకెత్తిన పెసలు తినడం చాలా మంచిది. మిథున రాశి వాళ్ళు. ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళండి. జీర్ణకోశం, హృదయనాళాల సంబంధిత వ్యాధులు, నీరు పట్టడం, కఫం, హిస్టీరియా, కీళ్ళ నొప్పులు, శోష, గొంతులో బాధ, మానసిక శారీరక బలహీనతలు, కంటికి సంబంధించిన అనారోగ్యాలు, అజీర్ణం, వరిబీజం వంటివి వచ్చే అవకాశం ఉన్నది. జాగ్రత్తలేంటి? ఎక్కువ ఆలోచనలు మానాలి. 2 యోగాసనాలు చేయాలి. తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అనే అనుమానాలు విడనాడితే మంచిది. మెడిటేషన్ చేయాలి. ఇప్పుడు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. వీపు, వెన్నెముక, హృదయం సంబంధించిన వ్యాధులు, హృదయ దౌర్బల్యం, గుండెదడ, నడుము నొప్పి, పండ్ల నొప్పి, ముఖవ్యాధి మొదలగును సంభవించవచ్చు. జాగ్రత్తలు: తమ మనసులోని భావాలు బహిరంగపరచడం. 2. సూర్య నమస్కారాలు, ప్రాణాయామం. 3. తమ పనులు తామే నిర్వహించడం. ఇదండి. ఇప్పుడు కన్యారాశి వారి గురించి తెలుసుకుందామండి. పొట్ట, నాభి ప్రదేశం, వెన్నెము కింద భాగాలకు అనారోగ్యం, అజీర్ణం, విరేచనాలు, అతిసారం, జీర్ణకోశ వ్యాధులు కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు: సమయానికి మితాహారం తీసుకోవడం, వ్యాయామం, మొలకెత్తిన పెసలు. 3. ఆహారంలో కొవ్వు పదార్థాలు తగ్గింపు. 4. ఆత్మవిశ్వాసం పెంచుకోవడం చేయాలటండి కన్యారాశి వాళ్ళు. ఇప్పుడు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. ఆందోళన, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు, మధుమేహం, మూత్ర సమస్యలు, శోష, కీళ్లవాతం, పైత్యం, శిరోవ్యాధులు అంటే తలకు సంబంధించిన వ్యాధులు, మలబద్ధకం, రక్తహీనత కలిగే అవకాశాలు ఎక్కువ. జాగ్రత్తలు ఏం చెప్పారు? 1. బొబ్బర్లు ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలి.
2 యోగా వ్యాయామం తప్పనిసరి. 3 అందరూ మీరు చెప్పినట్టే వినాలి అనే ధోరణి వదిలివేయండి. అందరూ మీరు చెప్పినట్టే వినాలి అనే ధోరణి వదిలివేయండి అంటున్నారు. ఇప్పుడు వృశ్చికం రాశివారి గురించి చూద్దామండి. తొడలకు సంబంధించిన వ్యాధులు, అంటువ్యాధులు, చర్మ సుఖ వ్యాధులు, భగంధరం, హృద్రోగాలు, కఫం మొదలగు వ్యాధులు కలగవచ్చు. జాగ్రత్తలేంటి? 1 కందిపప్పు పసుపు ఆహారంలో వాడాలి. 2 ఈ రాశి వారికి చల్లని వాతావరణం మంచిది. 3 ఇతరులను తప్పు పట్టడం మాని ప్రేమానురాగాలను పెంపొందించుకుంటూ తప్పు చేయని వారు లోకంలో ఉండరని గుర్తించి సర్దుకుపోవడం మంచిది. ఇప్పుడు ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుంటున్నామండి. ప్రమాదాలకు గురి కావడం, తొడలు, పిరుదులు, నరములు, వీటికి సంబంధించిన అనారోగ్యములు, గాయాలు, రక్తదోషము, అనారోగ్యము, చర్మ వ్యాధులు, స్థూల శరీరం వలన కలిగే ఇబ్బందులు, ఊపిరితిత్తుల సమస్యలు, మధుమేహం మొదలైనవి కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు: 1 వ్యాయామం ప్రాణాయామం చేయాలి. 2 తగిన మోతాదులో ఆహారం తీసుకోవాలి. 3 మొలకలొచ్చిన శనగలు పక్వాహారం, అపక్వాహారం. 4 ఎక్కువ బాధ్యతలు తలపైనే వేసుకోకుండా మానసిక ప్రశాంతి కోసం 2 సార్లు ధ్యానం చేయడం మంచిది. 2 సార్లు ఉదయము సాయంత్రము 2 సార్లు ధ్యానం చేయడం మంచిది. ఇప్పుడు మకర రాశి వాళ్ళ గురించి తెలుసుకుందామండి. అజీర్ణం, రక్తదోషాలు, కీళ్ళ నొప్పులు, చర్మ వ్యాధులు, జలుబు, ఉన్నద రోగాలటది, వాత సంబంధ అనారోగ్యాలు, మలమూత్ర వ్యాధులు, చలి, చెముడు, వెన్నెముక వ్యాధి, పక్షవాతం మొదలైన వానికి అవకాశం ఉంది. జాగ్రత్తలు: 1 వంటికి నువ్వుల నూనె పట్టించుకోవడం. 2 నువ్వు పొడి ఆహారంలో వాడకం. 3 ప్రాణాయామం, సూర్య నమస్కారాలు. 4 అపక్వాహారం తీసుకోవడం. ఇప్పుడు కుంభరాశి వారి గురించి తెలుసుకుందామండి. నంజు వ్యాధి, కంటి జబ్బు, నరాల జబ్బు, రక్త ప్రసార దోషాలు, గుండె జబ్బు, బెణుకు నొప్పులు, కాళ్ళు, చీలమండల వ్యాధులు, అంటువ్యాధులు, జలోదరం, మలేరియా, నిద్రలేమి, రక్తపోటు మొదలైన అనారోగ్యాలకు అవకాశం ఉంది. జాగ్రత్తలు: మకర రాశి వలె వీరు కూడా నువ్వుల నూనె మసాజ్, ఆహారంలో నువ్వుల పొడి వాడటం, సూర్య నమస్కారాలు చేయాలి. ప్రతి పనిలోనూ చురుకుదనం అలవర్చుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన శక్తిని సమకూర్చుకోగలరు అని చెప్తున్నారండి. ఇప్పుడు మనం మీనరాశి వాళ్ళ గురించి తెలుసుకుందాము. బాహోద్రేకం అని ఉందండి ఇక్కడ, బాహోద్రేకమేమో. బలహీనత, కీళ్ళ జబ్బులు, పాదములు, కాలి వేళ్ళు నీరు పట్టడం, మద్యపానాదుల వల్ల వచ్చే అనారోగ్యం, కణతలు, మలకోశం, ఆమ్లకోశం మొదలైన వానికి సంబంధించిన అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు: మొలకలు వచ్చిన శనగలు మితాహారం. 2 పసుపు ఆహారంలో తీసుకోవడం. 3 కవితా రచన భావోద్రేకాలను అదుపు చేస్తుంది అని కవితా రచన అనేది భావోద్రేకాలను అదుపు చేస్తుందటండి. ఇదండి లాస్ట్ మీనరాశి గురించి కూడా చెప్పుకున్నాము. మీనరాశి దాకా ఇవండి మనకు వీడియోలో మనకు పెద్దలు జ్యోతిష్కులు చెప్పినవన్నీ నేను వీడియో చేశానండి. ఇది నా సొంతగా చెప్పినది కాదండి. ఈ టాపిక్ పెద్దలు మనకు గ్రూప్స్లో ఇక్కడ ఇచ్చినవి నేను వీడియో చేశానండి. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్.